అయితే ఇంకొక విషయం ఏంటంటే భయ్య, మొన్న వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడుతున్నప్పుడు మీ మీద అంటే మీరు కొంచెం ఆయన ఎంత నోట్లోంచి మాటలు వదిలేసినా మీరు మట్టికి వెళ్ళవయ్యా, పక్కకి జరగవయ్యా అనే మాట్లాడారు. కానీ అతను మట్టికి ఏరా పోరా లాంటి వర్డ్స్ యూజ్ చేశారు. అంటే మీ సెన్స్ మట్టికి మీరు ఉంచుకునే మాట్లాడారు. కానీ ఆయన నువ్వు రాజ్ తరుణ్ దగ్గర డబ్బులు తీసుకొని ఇక్కడికొచ్చి ఇలాంటియన్నీ చేస్తున్నావు అని చెప్పి అలాంటి వాళ్ళు అంటున్నప్పుడు ఏమనిపిస్తుంటది? అస్సలు పట్టించుకోనండి. హ్మ్. కుక్కలు అరుస్తాయి, కొండ చూసి కుక్కలు మురుగుతాయి, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆయన బేసికలీ ఆయన ఇంటెన్షన్ ఏంటి అర్థమవుతుంది. నేను అక్కడ నిజాలు మాట్లాడకూడదు. కంట్రోల్ చేయాలి, మిమ్మల్ని పక్కకు పంపించేయాలి. ఎవరు వచ్చినా ఆయనకి ఇది లేదు. మీరు గమనించండి, వాళ్ళు ఓన్లీ శేఖర్ భాష అనే మాట్లాడతారు. ఎందుకంటే నేను మాట్లాడేవి నిజాలు ఉంటాయి, ఆధారాలతో తీసుకొచ్చి మాట్లాడతాను. అమ్మ వీడు మనకు అప్ప ముంచుతాడు అనే భయంతో మీడియా ముందు మాట్లాడుతుంటే చిన్నప్పుడు మనం ఏదైనా సరే గొడవడి అంటుంటారు చూడండి, అలా వచ్చి చెవిలో జోరిగిలాగా అది డైల్యూట్ చేయడానికి అరుపులు అనమాట. సో వీళ్ళే ఏదో నిందలేయాలి ఇంకా దీనితో, నీ గురించి నాకు తెలుసులే, ఏమి లేకపోయినా నేను 2 కోట్లు తీసుకున్నాను, ఎందుకు లక్షలు, పాపం అప్పుడప్పుడు ఆవిడ ₹1 కోటి తీసుకున్నాను అంది, ఈయన పాపం లక్షల్లోనే అంటున్నాడు. వాళ్ళకే పాపం కన్సిస్టెన్సీ మిస్టేక్స్, క్లారిటీ లేదు. సో ఎంతో కొంత సరేనయ్యా, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకుందాం, ₹1 కోటి పోతే 100 కోట్లు తీసుకుని నీ బాధ ఏంటి? నేను ఎంత డబ్బులు తీసుకుంటే, నేను గవర్నమెంట్ సర్వెంట్నా, నేను లంచాలు తీసుకోవడానికి ఏం కాదు. నేను ఏదో ఒక ఉద్యోగంలో ఉండి నేను ఒక ఎస్ఐనో సిఏనో అయ్యి లేకపోతే ఒక జడ్జిని అయ్యి నేను తీర్చడానికి నేను ఎవరిని? నేను 100 కోట్లు తీసుకుంటా లేకపోతే 1000 కోట్లు తీసుకుంటా, నీ బాధ ఏంటి? నువ్వు దీనికి సమాధానం చెప్పు. లేదు ఇలా అంటే మనం దాని గురించి అడుగుతాము, లేదు నేను తీసుకోలేదు సజెషన్ చెప్పుకొని దానికి టైం వేస్ట్ చేయడం ఎందుకు? బేసికలీ ఏదో డైవర్ట్ చేయాలని తప్ప పెద్ద పట్టించుకోవాల్సిన మ్యాటర్ కాదు.